బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామన్నారు బీజేపీ నేతలు. కమలం అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలపై 16 హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. మున్సిపాలిటీలకు కేంద్రం నిధులు ఇస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్లు దారి మళ్లిస్తాయన్నారు బీజేపీ నేతలు. మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించింది బీజేపీ. వికసిత తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. 16 ప్రధాన హామీలతో మేనిఫెస్టో రూపొందించింది. బీజేపీని గెలిపిస్తే క్లీన్ గ్రీన్ సిటీలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మిస్తామని చెప్పారు. నగరాలను మోడర్న్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు కమలం పార్టీ నేతలు. మేనిఫెస్టోలో మేము ఈసారి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనిఫెస్టో కూడా తీసుకురావడం జరిగింది. మాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ, ఈ వికసిత్ మున్సిపాలిటీ, వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము. అమన్గల్ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తే తెలంగాణలో కమలం పార్టీ బలపడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నో పోరాటాలు, బలిదానాలు, ఉద్యమాలు చేసి సాధించిన తెలంగాణ 10 ఏళ్లు కేసీఆర్ చేతిలో బందీఖానా అయిందన్నారు కిషన్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత మన దురదృష్టవశాత్తు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలని తిన కూర్చున్నారు. ఈ తెలంగాణ వెనుకబడినతనానికి, తెలంగాణకు జరిగిన అన్యాయానికి ప్రధానమైనటువంటి కారణము కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ. బజార్లు అప్పు కూడా పుట్టని రేవంత్ రెడ్డిని ఎలా నమ్ముతున్నారని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. కరీంనగర్లో ఎన్నికల ప్రచారంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో దోపిడీలు, కబ్జాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు సంజయ్. ఆయన ఢిల్లీకి పోయి ఎవరు తెలుసా, నన్ను ఎవరు నమ్మతలేరట. నన్ను కోసుకున్నా వండక తిన్నా నాకు ఒక్క పైసలు లేదంటున్నాడు. నమ్మనకు రూపాయి బిల్లు పెడతాడు, ఎవరు నమ్మతలేరంటే ఇస్తారా పైసలు? మరి పైసలు ఎవరు చిరిపరాక మీకు? ఇక వాళ్ళు వీళ్ళు వస్తారు, బండి సంజయ్ గొంగళ కమలక అంటున్నాడ. బండి సంజయ్ నయా పైసలు తెచ్చినట్టు నిరూపిస్తే మూటముళ్ళు చదువుకొని పోతానట. మరి అన్ని చూపెట్టినా, మరి మూటముళ్ళు చదువుకుంటలేడు, పోయి ఇంట్లో ఉన్నాడు. ఆయన ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతలేడట ఫోన్. కేంద్ర నిధులు లేకపోతే రాష్ట్రంలో ఒక్క పని కూడా చేయలేరన్నారు ఎంపీ డీకే అరుణ. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఎన్నికల ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే కేసీఆర్ ను జైలుకు పంపిస్తానన్న రేవంత్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైల్లో వేసినా కేసీఆర్ ను రేవంత్ కాపాడుతున్నారని అన్నారు డీకే అరుణ. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం కోసం మీ అందరి పార్లమెంటు సభ్యురాలుగా డీకే అరుణమ్మని ఏ విధంగా అయితే మీరు గెలిపించినారో అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా గెలిపించండి. మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కేంద్రం నిధులే వస్తుంది. మళ్ళీ మన మున్సిపాలిటీ కనుక గెలుచుకుంటే ఇంకా నిధులు తేవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. రేపు కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మధ్యాహ్నం ఎస్పీఎం గ్రౌండ్స్ బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత మంచిర్యాలలో రోడ్ షో చేస్తారు ఫడ్నవీస్.